అద్భుతం అని చూడండి. లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు. గురుమండలం అంతా ఆమె యొక్క రూపమే అని. మీరు కృష్ణ పరమాత్మని చూడండి. కృష్ణం వందే జగద్గురుం. ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. దక్షిణామూర్తిని చూడండి. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదర్శిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతనం దక్షిణామూర్తిమీడే. చిన్ముద్ర పట్టి ఉంటాడు. ఉండి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, చిన్ముద్ర చేత మౌనవ్యాఖ్యతో తనని ఆశ్రయించిన సనకసనందనాదులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం